సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. సీట్ బెల్ట్ పెట్టుకోం. సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవడం? ప్రతి మనం లక్ష పెట్టి కార్లు తీసుకున్నాక ఖచ్చితంగా ప్రతి ముందర సీట్ బెల్ట్ ఉంటాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మనం ఉంటే డ్రైవ్ చేస్తే జరిగితే స్పాట్ డెడ్ అవుతున్నారు. సో ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ ఉన్న భార్య పిల్లలు బాధారు అవుతారు. ఎవరు కూడా ఆ రోజు ఒక్కరోజు అయ్యో పాపాన్ని ఏడుస్తారు, సానుభూతి చెప్తారు, వెళ్ళిపోతారు. ఎవరు కూడా రూపాయి సాయం చేయరు మనకు. తర్వాత మళ్ళీ రేపటి నుంచి బాధపడేది వాళ్ళ భార్యనే. సో దయచేసి ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్తుంటే మీకు అర్థం కాదు, కానీ మన కుటుంబాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. సో మేము ఎందుకని ఇవాళ చెప్తాం వెళ్ళిపోతాం, అవేర్నెస్ చేసేది అందరి బాధ్యత ఉంది. మీకు కూడా మాకెంత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. అందరూ మనం బాగుపరచలేము కదా, ఎవరి కుటుంబానికి వాళ్ళే బాధ్యులు. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావు. మన కొన్ని సంఘటనలు చూస్తున్నాం. సో అది ఈ రోడ్డు భద్రతా వారసత్వ సంఘంలో మా గౌరవ డీజీపీ గారు చెప్తున్నాడు. అది కూడా మీరు ఎవరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత కార్ను వాళ్ళకి సీట్ బెల్ట్ పెట్టుకోండి. ముఖ్యంగా బైక్లకు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోండి. మీరు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోకపోతే ఏమైతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ డబ్బులైనా క్లెయిమ్ చేస్తుంది. మీరు తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత సర్పంచ్ గారికి వస్తారు, మా దగ్గరికి వస్తారు, మాకు వచ్చి సార్ బండి మార్చుతా ఉన్నాం లేదంటే నెంబర్ చేంజ్ చేస్తామని చెప్తే క్వశ్చన్ లేదు. రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రతిదీ టెక్నాలజీ అయిపోయింది. ఎక్కడ కూడా చిన్న బండి మార్చుడు కానీ లేదంటే వేరే రకంగా మాకు క్వశ్చన్ దాంట్లో 80% ఏం జరిగితే అదే చేస్తాం. నువ్వు ఇన్సూరెన్స్ ఉందా లైసెన్స్ ఉందా లేదా మాకు సంబంధం లేదు. సో దయచేసి ఏంటంటే ఒక 1000 రూపాయలు మనం కట్టుకుంటే అంటే పాత ఎవరినో చేసుకోండి, కొత్తగా ఒక 1000 రూపాయలు కట్టుకున్నప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా మీరు ముందుకోవాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్